దశాబ్దాల కాలంగా దివిసీమ ప్రజల కళ ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలను కలిపేటువంటి రోడ్డు రైలు మార్గాల ఏర్పాటు. అవి లేవా అంటే ఉన్నాయి. గతంలో విజయవాడ దగ్గర మాత్రమే అటు మచిలీపట్నం, గుడివాడ, నాగాయలంక, అవినిగడ్డ వీళ్ళు ఎవరైనా సరే గుంటూరు జిల్లాకి రావాలి అంటే విజయవాడ దగ్గర వారధి మీద దాటి ఇటు రావాలి. లేదంటే లాంచీల్లో ప్రయాణం చేసి ఈ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న లంకలు దాటుకుంటూ ఈ అవినిగడ్డ, పులిగడ్డ, నాగాయలంక, హంసల్ది వరకు వీళ్ళంతా కూడా తిరిగి ఇటు చేరుకోవాలి. గాజుల్లంక ఇటువైపు కొల్లూరు దగ్గర లేదా రేపల్ల దగ్గర ఇటువైపు కట్టకోవచ్చు. అక్కడి నుంచి బస్సులో ట్రావెల్ చేయాలి. ఈ వెతలకు పరిష్కారంగా అప్పట్లో ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేపల్లె దగ్గరలో పెనుమూడి దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదన తీసుకొచ్చారు. అది సుదీర్ఘకాలంగా ఈ లాంచీ యజమానులు, పడవల యజమానుల పోరాటాలతోటి మరుగున పడుతూ వచ్చి ఫైనల్గా 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన తర్వాత 2003-4 సంవత్సరాల్లో ప్రభుత్వం మారింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మార్గం వంతెన నిర్మించడం అయింది. రేపల్లె నుంచి పులిగడ్డకి పెనుమూడి, పులిగడ్డ ఇక్కడ ఒక వంతెన ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గం సుగమమైంది. అయితే ఈ రైలు మార్గానికి సంబంధించి మాత్రం సుదీర్ఘకాలంగా ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. చివరికి ఈరోజు ఇది ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. మచిలీపట్నం టు రేపల్లె రైల్వే లైన్ నిర్మించడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈ రైలు మార్గానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వివరించినటువంటి నేపథ్యంలో ఆయన దీనికి అనుకూలంగా మాట్లాడినట్లుగా, త్వరలోనే దీని మీద చర్యలు తీసుకుని నిర్మిస్తామని చెప్పినట్లుగా తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇవి తీర ప్రాంతాలు, మచిలీపట్నం కావచ్చు, రేపల్లె, బాపట్ల, చీరాల, నెల్లూరు ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు, కోస్టల్ ఏరియాస్. సో పోర్టులు కూడా ఈ ఏరియాల్లో ఉన్నాయి. సో ఏదైనా సరే సరుకు రవాణా చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మచిలీపట్నం పోర్టుకి వచ్చినటువంటి సరుకుని రవాణా చేయాలంటే రైలు ద్వారా గుడివాడ నుంచి విజయవాడ మీదుగా తెనాలి వైపుగా వెళ్ళాలి. అదే ఇది మొత్తం 113 కిలోమీటర్ల జర్నీ. అదే రేపల్లె వైపుగా కనుక ఒక్క రైల్వే లైన్ వేసినట్లయితే మచిలీపట్నం, అవినిగడ్డ, రేపల్లె, చల్లపల్లి, అవినిగడ్డ, రేపల్లె డైరెక్ట్గా దాదాపు ఒక 60 కిలోమీటర్స్ లోపే ఇది తెనాలికి రీచ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదా తెనాలి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రేపల్లె నుంచి బాపట్ల, చీరాల వైపుకి లైన్ని కలిపేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది సుదీర్ఘంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక రైల్వే లైన్. సో దీనికి చివరికి ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది.